హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వరి చావల్తోటి ఉప్మా చేస్తున్నాము. ఈ వరి చావల్ని సామా రైస్ అని కూడా అంటారు. అయితే మనకెప్పుడైనా ఏకాదశి ఉపవాసం కానీ లేదంటే నవరాత్రులప్పుడు కానీ ఇంకా ఏదైనా ఉపవాసాలకి ఈ వరి చావల్తోటి ఉప్మా, పులావ్, కిచిడి అలా చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వరి చావల్తోటి ఉప్మా చేయబోతున్నాము. ఇక్కడ నేను 1 గ్లాసు వరకు వరి చావల్ తీసుకున్నాను. వీటిని చూడ్డానికి రవ్వలాగా, నూకలలాగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో, సన్నగా రవ్వలాగా నూకల మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపేరింగ్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా మీకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఉపవాసానికైతే ఇవి మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము. చూడండి, ఇవి ఇంకా సరిగ్గా వేగలేదు. మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూడండి, పల్లీలు, ఆలు, క్యారెట్ చక్కగా వేగిపోయాయి కదూ. ఈ విధంగా లైట్గా బ్రౌన్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న వరి చావల్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. మనము ఏ గ్లాస్ తోటైతే వరి చావల్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరి చావల్కి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మరి ఈ ఉప్మాని మెత్తగా ఇష్టపడేవారు, కిచిడిలాగా తినాలనుకునేవారు కొన్ని నీళ్లు ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం వేసిన నీళ్ళ కొలతకి ఈ ఉప్మా అన్నది పొడి పొడిగా చక్కగా వస్తుంది. అయితే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాము. చూడండి, నీరంతా చక్కగా ఇంకిపోయింది, కానీ ఇంకా తడి అలాగే ఉంది. అందుకని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూద్దాము 1 నిమిషం తర్వాత. చూడండి, కలిపి చూస్తే తడి అంతా ఇంకిపోయింది. చూస్తున్నారు కదా, చక్కగా పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉప్మాని వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసుకోవాలి. అప్పుడు అది చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, ఉప్మా అన్నది చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే వరి చావల్తో ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లి చట్నీ కానీ లేదంటే పెరుగుతో కానీ తీసుకోవచ్చు. ఇవేమీ లేకుండా ఇలానే కూడా తినొచ్చు. ఎలా అయినా సరే ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఉప్మాని ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా, అలాంటప్పుడు ఉపవాసం ఉన్నవారు ఈ ఉప్మాని చేసుకోండి. అలాగే నవరాత్రులప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అప్పుడైనా లేదా ఉపవాసం లేనప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు మాత్రము ఉల్లి, వెల్లిపాయ వేయకుండా చేయండి. ఉపవాసం లేనప్పుడు మనం ఉల్లిపాయ వేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా ఉంటే పుష్పాజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.